అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచినో ఉంది. సెక్యులర్ అనే పదానికి రాజ్యాంగంలో ఉన్న అర్థం ఏంటిది? పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంటే నువ్వు ఈ మతం వాడివి కాబట్టి నీకు ఈ హక్కు ఉంటుంది, నువ్వు ఈ మతం వాడివి కాదు కాబట్టి నీకు ఈ హక్కు లేదు అనేటటువంటిది ఉండకూడదు అన్నది రాజ్యాంగంలో చెప్పబడినటువంటి సెక్యులర్కి అర్థం. కానీ నువ్వు ముస్లిం కాబట్టి నువ్వు స్కూల్ నడుపుకోవచ్చు, నువ్వు ముస్లిం కాబట్టి నువ్వు ఉర్దూ చెప్పచ్చు, నువ్వు క్రిస్టియన్ కాబట్టి నువ్వు స్కూల్ నడుపుకోవచ్చు, నువ్వు క్రిస్టియన్ సంస్థను నడుపుకుంటే దానికి మేము ఎగ్జంప్షన్స్ ఇస్తాం, మేము టీచర్లకి జీతాలు ఇస్తాం అంటే నువ్వు అది మత ప్రాతిపదికన విడతీసినట్ట కలిపినట్ట? ఈజ్ ఇట్ సెక్యులరిజం? సెక్యులరిజం అంటే నువ్వు హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా నీ మతం ఆధారంగా బోధన చెయ్యకూడదు. ఇక్కడ హిందువులు మాత్రం భగవద్గీత బోధన చేయకూడదు, హిందువులకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించకూడదు, హిందూ పాఠశాలలు కూడా పెట్టకూడదు. ముస్లిం పాఠశాలలు పెట్టచ్చు, క్రైస్తవ పాఠశాల పెట్టచ్చు. ఇది సెక్యులరిజం ఎట్లా అవుతుంది? ఈ దరిద్రాన్ని తెచ్చిపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలికి ధోరణికి వ్యతిరేకంగా చరిత్రని మార్చిన వాడు బాలాసాహెబ్ థాకరే. మహారాష్ట్రలో ఒక గర్జించిన వాడు, నినదించిన వాడు, నిలదీసిన వాడు. భారతీయ జనతా పార్టీ భూమి పుట్టక ముందు పుట్టింది 100 సంవత్సరాల క్రితం. కాకపోతే ఏది ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ అన్నటువంటిది ఆ తర్వాత కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టింది. కానీ బాలాసాహెబ్ థాకరే ఈ నినాదంతో ముందుకు వస్తే క్రమంగా కథ ఎట్లా మారింది? బాలాసాహెబ్ థాకరే ఒక ఫార్ములా పెట్టాడు. ఎందుకంటే మనం హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉండాలి, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాం.